పల్లెటూరిలోని ఒక చిన్న మట్టి ఇంట్లో సీతమ్మ అనే ముసలమ్మ తన మనవరాలు సిరీతో కలిసి ప్రశాంతంగా జీవించేది. పక్షుల కిలకిలా రావాలు, ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. సీతమ్మ మాటల్లో మాధుర్యం, హృదయంలో ప్రేమ ఉండేది. కాని సిరి మాత్రం చురుకైనదే అయినా కొంచెం కోపం ఎక్కువ. ఒకరోజు ఆటలో ఓడిపోయి కోపంగా ఇంటికొచ్చి, అమ్మమ్మా, వాళ్లతో ఇక నేను ఆడను అనంది. సీతమ్మ మెల్లిగా నవ్వింది. అమ్మా, ఓడిపోవడం తప్పుకాదు, కాని మన మాటలు ఎలా ఉంటాయో అదే మన విలువను చెబుతాయి. అమ్మమ్మ, వాళ్ళు కూడా నాతో గట్టిగా మాట్లాడారు అనింది. సిరి, మన మాటలు గింజలలాంటివి. మంచి మాటలు విత్తితే మంచి పంట వస్తుంది. కఠినమైన మాటలు విత్తితే ముళ్ళు మాత్రమే బెరుగుతాయి. నువ్వు కోపంతో మాట్లాడితే ఎదుటివారు కూడా అలాగే స్పందిస్తారు. కాని నువ్వు మృదువుగా మాట్లాడితే వారి హృదయం మారుతుంది అని అంది. ఆ మాటలు సిరి మనసులో మిగిలిపోయాయి. సాయంత్రం స్నేహితుల దగ్గరకు వెళ్ళి, నిన్న నేను కోపంగా మాట్లాడాను, సారీ, మనమంతా మళ్ళీ కలిసి ఆడుకుందామా అని మృదువుగా అడిగింది. వెంటనే వాళ్లు నవ్వుతూ ఆమెను స్వీకరించారు. ఇంటికి వచ్చి సిరి ఆనందంగా చెప్పింది, అమ్మమ్మా, మీ మాట నిజం. సీతమ్మ ప్రేమగా తల నిమిరి, అమ్మా, మాట మనిషి అలంకారం, అది ఇతరుల మనసుని కూడా అందంగా చేస్తుంది. నీతి, మాటలు గాయపరచగలవు, గాయాలను మాన్పగలవు కూడా. మృదువైన మాటలు మనిషిని కాదు, మనసులను గెలుస్తాయి.